అతను శివగా మారి సైకిల్ చైన్ను తెంపగలడు. అన్నమయ్యగా మారి భక్త హృదయాలను బరువెక్కించగలడు. మన్మధుడిగా మారి మాయ చేయగలడు. మాస్ టైటిల్తో సినిమా చేసి దుమ్ము రేపగలడు. అతని తెలుగు తెర తిరుగులేని సోగ్గాడు. 66 ఏళ్ల వయస్సులో ఇంకా యంగ్ హీరోగా మెరిసిపోతున్న వన్ అండ్ ఓన్లీ కింగ్ నాగార్జున. ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు. తెలుగు సినిమా చరిత్రను ఎవ్వరైనా రాస్తే శివకు ముందు, శివ తర్వాత అని 2 భాగాలుగా విభజించాలి. అలా ఒకే ఒక్క సినిమాతో నాగార్జున టాలీవుడ్ హిస్టరీని తిరగరాశాడు. ఇక నాటి నుంచి తెలుగు సినిమాను తనదైన పాత్రలతో పరుగులు పెట్టిస్తున్నాడు. తండ్రి బాటలో ప్రయోగాలు కొనసాగిస్తూ వెండితెరపై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు నాగార్జున. యువ సామ్రాట్గా వెలిగాడు. మన్మధుడిగా మెప్పించాడు. ప్రస్తుతం కింగ్ గా మారి బాక్సాఫీస్ ను రూల్ చేస్తున్నాడు. రీసెంట్ గా నాగ్ విలనీ చేసిన కూలీ ఆల్రెడీ 500 కోట్లు దాటింది. తెరపై ఏ పాత్ర చేసినా కింగ్ గ్లామర్ హాట్ టాపిక్ గా మారుతుంది. ఆ గ్లామర్ ను డామినేట్ చేసే విధంగా నాగ్ యాక్టింగ్ ఉంటుంది. 100 సినిమాలు ఒకప్పుడంటే ఇది చాలా చిన్న కౌంట్. కానీ ఇప్పుడు సెంచరీ కంప్లీట్ చేయటం అంటే చిన్న విషయం కాదు. ప్రస్తుతం అలాంటి మైల్ స్టోన్ మూవీని రెడీ చేస్తున్నాడు నాగార్జున. ఒక కుబేరా, ఒక కూలీ సాధించిన విజయాలతో రెట్టించిన ఉత్సాహంతో సెంచరీ ఫిల్మ్కు సిద్ధమవుతున్నాడు నాగార్జున. అందుకోసం ఒక తమిళ దర్శకుడితో చర్చలు జరుపుతున్నాడు.